గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు వలి. లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు పబ్లిక్ స్పీకర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, కడప జిల్లా రాజంపేటలో ఒక అమానుష ఘటన తప్పకుండా మాట్లాడుకోవాల్సినటువంటి సంఘటన ఇది. భార్య అంటే భార్యాభర్తల మధ్య గొడవలు సహజంగా ఉంటాయి. ఆట పట్టించుకుంటూ ఉంటారు. ఆ గొడవలు ఎక్కువైనప్పుడు బెదిరింపులకు దిగటం, అది కొంత ఆట పట్టించడానికి జరుగుతూ ఉంటది. కానీ అది ప్రాణాలు తీసే పరిస్థితి వచ్చింది మేడం. భార్య ఇంట్లో గడిపెట్టేసుకుని లోపలికి వెళ్ళి ఉరేసుకునే ప్రయత్నం చేస్తుంటే దాన్ని భర్త బయట నుంచి వీడియో తీస్తూ, కిటికీలో నుంచి వీడియో తీస్తూ, అలా కాదు, అలా వేసుకుంటే చచ్చిపోతారా, నువ్వు సరిగా వేసుకోవట్లేదు, ఇలా వేసుకో, ఇలా వేసుకొని గట్టిగా బిగించుకో అని చెప్పి నవ్వుకుంటూ వీడియో తీశాడు మేడం. నిజంగానే ఆమె ఉరిపోసుకుని చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. చాలా బాధాకరమైన విషయం. ఒక ఫ్యామిలీ కౌన్సిలర్ గా మీరు ఈ సంఘటన ఏ విధంగా చూస్తారు, ఏం చెప్తారు మేడం? అతను మాట ఏదైతే ఉందో అది నేను ఒక్కటే వినటం జరిగింది. బాగా నవ్వుతున్నాడు. ఎలా అంటున్నాడంటే, ఒరేయ్ కృష్ణ, అలా కాదురా, ఇలా 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 అని చాలా నైస్ గా మాట్లాడుతున్నాడు. చక్కగా చాలా నైస్ గా నవ్వుతూ చెప్తున్నాడు. అంటే నాకు ఆ ఒక్క డైలాగ్ లోనూ నాకు ఒక సైకో కనబడ్డాడు. ఆ వాయిస్ లో కానీ, ఆ వాయిస్ లో నుంచి వచ్చిన బిహేవియర్ కానీ నాకు ఒక సైకో లాగా కనిపించాడు. ఒక సాడిస్ట్ లాగా కూడా కనిపించాడు. ఒక పెద్ద యాక్టర్ కూడా కనిపించాడు. అంటే నటన, అంటే అతను ఇంతకాలం కూడా ఆమెతో కాపురం చేస్తున్నదంతా కూడా నటన. అంటే పైకి ఒకలా ఉన్నాడు, లోపల అంతరంగం వేరు. ఇప్పుడు అతనిది బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే ఈ అమ్మాయిని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఎవరైతే కృష్ణవేణి అనే అమ్మాయి ఉందో, కడప జిల్లా రాజంపేటకు చెందినవాడు. ఇతను ఒక రైల్వే ఉద్యోగి. సో ఆ అమ్మాయిని రెండవ పెళ్లి చేసుకున్నాడు. ముందు అమ్మాయి కూడా అనుమానంతోనే ఆ అమ్మాయి, అంటే ఆ అమ్మాయి మీద ఎక్కువగా అనుమాన పడటము, ఇలాంటి చేష్టలు ఏదో చేయడం వల్ల ఆమె జాగ్రత్తగా తప్పించుకుని వెళ్ళిపోయింది. షీ హ్యావ్ 2 kids. అయితే ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె వెళ్ళిపోయింది, సేఫ్ గా వెళ్ళిపోయింది. అంటే నాకు అనిపిస్తుంది ఇద్దరు భార్యలో అమ్మాయికి తెలియగలదు, త్వరగా తప్పించుకుని బయటపడింది, తన జీవితం ఏదో తను జీవిస్తుంది. ఇప్పుడు వీళ్ళకి వివాహం ఎంతకాలం అయింది అనేది కరెక్ట్ గా తెలియలేదు. అయినా కూడా ఈ అమ్మాయి కొంచెం అమాయకత్వంగా ఉందేమో, ఇతని మెంటాలిటీని ఆమె కనుక్కోలేకపోయిందేమో. ఇంకొకటి ఏంటంటే ఆమె చాలా సెన్సిటివ్ గా కూడా నాకు అనిపించింది. ఇంకొకటి ఆమె ఏమన్నా పేద కుటుంబం నుంచి వచ్చిందా? చాలా బాగుంది అమ్మాయి, అందంగా ఉంది. మేబీ చదువుకున్న అమ్మాయి కూడా అయి ఉంటుంది. మరి వాళ్ళు ఏమన్నా మంచి సంబంధాలు తేలేక, ఈ రైల్వే ఉద్యోగి కదా, సెంట్రల్ డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కదా, అన్ని ఏమంటారు, తనకి ఫెసిలిటేషన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి అతనికి. అంటే మెడికల్ కానీ, ట్రావెలింగ్ కానీ, క్వార్టర్స్ కానీ ఏది తీసుకున్నా కూడా ఫ్రీగా ఉంటుంటాయి వాళ్ళకి. సో ఇవన్నీ ఆలోచించి సెకండ్ మ్యారేజ్ అయినా కూడా ఇతనికి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది, బాదరబంది ఏమీ లేదు, ముందు డివోర్సీ కదా అన్న ధైర్యంతో ఈమెని వేరే ఫస్ట్ మ్యాచ్ అతనికి ఇచ్చి చేయలేక ఇతనికి ఇచ్చి చేశాడా, లేదా ఈ మ్యాచ్ బాగుందని చెప్పి ఇచ్చి చేశాడా అనేది నాకు ఇక్కడ అర్థం కావటం లేదు. లేకపోతే మరి ఈ అమ్మాయి చదువుకున్న అమ్మాయిలా ఉంది, ఇంత అందంగా ఉంది, మరి అతనికి ఇచ్చి రెండో పెళ్లి వారికి చేయాల్సిన అవసరం ఏముంది ఇక్కడ? ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి వలి గారు. మనం చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే, ఇలా ఇలా సంబంధాలు చూసి పెళ్లి చేయాలి అనుకున్న తల్లిదండ్రులు కాస్తంత వెనక అతనికి ఆదాయము, కాస్త ఆస్తిపాస్తులు ఉండి మనకి బాగానే అమ్మాయిని చూసుకోగలడు అనుకుంటే ఇచ్చేస్తున్నారు. అక్కడ ఏజ్ డిఫరెన్స్ చూడటం లేదు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చూడటం లేదు, అతని ప్రీవియస్ లైఫ్ స్టైల్ ఏంటి, అతని యొక్క మెంటాలిటీ ఏంటి, ఇవన్నీ చూడట్లేదు. ప్రెసెంట్ చూస్తున్నది ఏంటంటే ఆ అబ్బాయి మంచి ఎంప్లాయీ, అన్ని బాగుంటాయి, మా అమ్మాయి సుఖపడుతుంది, ఇది ఒక్కటే ఆలోచిస్తున్నారు. ఏజ్ లో చేసేస్తున్నారు, అమ్మాయి చూసుకుంటాడా లేదా ఇదే చూస్తున్నారు. అదే చూస్తున్నారు. లేదా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ లవ్ మ్యారేజ్కి వెళ్ళిపోతున్నారు. సక్సెస్ అవుతున్నారా, ఫెయిల్ అవుతున్నారా అనేది తర్వాత విషయం. ఇలా మ్యాచ్లు చూస్తున్న విషయంలో చాలా మంది ఇలా దిగజారుతున్నారు. నాకు చాలా ఎగ్జాంపుల్స్, కొన్ని కేసులు నేను కూడా ఎరుగున్నాను, నా దగ్గర కూడా వచ్చాయి. ఇలా తొందరపడి బాగానే చూసుకుంటారులే, మనం ఇంతకన్నా కట్నాలు ఇచ్చుకోలేము, ఇంతకన్నా మనం మంచి సంబంధం తేలేము అని చెప్పి గబగబా చేసేయటం వల్ల తర్వాత జీవితం చాలా నరకప్రాయంగా ఉంటుందంటానికి ఇది ఒక ఉదాహరణ. మేబీ ఇది మనం తెలుసుకోవాలి అప్డేట్ వచ్చిన తర్వాత, ఎందుకు ఇతనికి వివాహం చేశారనేది. అయితే ఇక్కడ
ప్రతిరోజు గొడవలు అవుతూనే ఉంటాయని బంధువులు చెప్తున్నారని చెప్తున్నారు. ఇలా మరి అవును. ఫ్రీక్వెంట్ గా గొడవలు అవుతున్నాయని అన్నప్పుడు ఆ బంధువుల్ని పక్కన పెడితే తల్లిదండ్రులు అనేవాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకు సెకండ్ మ్యారేజ్ చేశాం కాబట్టి ఒకంత కనుక్కుంటూ కన్నేసి ఉంచాలి అబ్బాయి మీద గాని, వాళ్ళ కాపురం మీద గాని. అలా ఉమ్, లేకుండా ఫ్రీగా ఊరుకున్నారా? మరి బంధువులందరికీ తెలిసినప్పుడు వాళ్ళకి తెలియకుండా ఉందా? అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుని ఆ అబ్బాయికి చెప్పలేకపోయారా అంటే, ఏదో పెద్దలు సయోధ్య చేసి మళ్ళీ పంపించారు అన్నప్పుడు మళ్ళీ 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 ఎందుకు అవుతున్నాయి గొడవలు అన్నప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఉమ్, ఇది మనం సహజంగా చెప్పుకునేది ఏంటంటే, సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు. ముందు భార్యల దగ్గర తోక జాడించిన, రెండో భార్య దగ్గర పడుంటారు గులాముల్లాగా అనేది మనం ఒకటి వింటున్నాం, చూస్తూనే ఉన్నాం. కానీ ఉమ్, కొన్ని పరిస్థితుల్లో రివర్స్ కూడా అవుతున్నాయి. 3 పెళ్ళిళ్ళు, 4 పెళ్ళిళ్ళు చేసుకున్న ప్రబుద్ధులు కూడా ఉన్నారు. ఇతను కూడా అలాంటి వాడు అయి ఉంటాడు. మనకి కట్నం వస్తుందని చేసుకున్నాడా? లేకపోతే ఒక పెళ్లి ఏదో ఒకటి చేసుకోవాలి కాబట్టి మంచి మాటలు చెప్పి, మంచిగా నటించి, ఒక సంబంధం తెప్పించుకుని ఉమ్. పెళ్లి చేసుకుని, అంటే ఇతని ఇతని యొక్క మెంటాలిటీ, ప్రవర్తన అనేది ఈ విధంగానే ఆ. ఉంటుందనేది ఇది అంటే రెండోసారి గుణం మంచిది ప్రూవ్ అయింది. కానప్పుడు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నా ఎంతమంది భార్యలు వచ్చినా అట్లాగే ప్రవర్తిస్తూ ఉంటాడు. ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎందుకంటే ముందు ఆమె బాధపడి వెళ్ళిపోయింది. రెండో ఆమె ప్రెజెంట్ సఫరింగ్ అన్నప్పుడు అతని ప్రవృత్తి, బుద్ధి అర్థమైపోతుంది గదా! ఈ అమ్మాయిని గూడా ఎలాగోలా తనకి తానుగానే సూసైడ్ చేసుకొని వెళ్ళిపోతే, మళ్ళీ తను అంటే ఇక్కడ చూడండి తన యొక్క క్రిమినల్ మైండ్ గూడా తెలుస్తుంది మనకి. ఉమ్, ఇతను ఉమ్, ఈ అమ్మాయిని ఆత్మహత్యకు ప్రేరేపించి, అంటే ఆ విధంగా రెచ్చగొట్టి, బాధపెట్టి, అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడితే ఆమె తనకు తానుగా సూసైడ్ కమిట్ చేసుకుంటుంది. నాకేం తెలీదు అని అనొచ్చు. తర్వాతెళ్లి మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. అంటే నువ్వు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటావు? అసలు దేనికి చేసుకుంటున్నావు నువ్వు? అంటే నువ్వు డబ్బు కోసమా? అంటే ఇక్కడ అది అది కనిపించటం లేదు అతని ప్రవర్తనలో. ఏంటంటే అతని శాడిజం ఏదైతే ఉందో అతను ఇలాగే ప్రవర్తిస్తాడు ఎన్ని పెళ్ళిళ్ళైనా అనేది నాకు ఉమ్, అర్థమవుతుంది. సో ఇక్కడ ఈ అమ్మాయి సైడ్ నుంచి మనం ఆలోచించినట్టయితే ఆ అమ్మాయి చాలా అవమానంగా ఫీల్ అయింది. ఇప్పుడు కట్టుకున్నవాడు "ఏయ్! వద్దు ఆగు" అని అంటాడు. తలుపేసుకొని ఆ అమ్మాయి ఉమ్, లోపల చేస్తున్నప్పుడు, కిటికీ తీసుకొని నువ్వు చూస్తున్నప్పుడు, "అరెరే! ఏం పని చేస్తున్నావు? తప్పు. ఏదైనా ఉంటే మనం సరి చేసుకుందాము. నువ్వు లేకపోతే నేను ఉండలేను. నువ్వెటు యాక్టర్‌వే." ఇక్కడ కొంచెం నటించినట్టయితే అమ్మాయి బయటకొచ్చేది. తర్వాత ఉమ్, మాట్లాడుకునేవారు కదా! అక్కడ నువ్వు ఇక్కడ ఎందుకు నటించలేకపోయావు? నువ్వు పెద్ద యాక్టర్‌వి కదా! నువ్వు యాక్టర్‌వి ఉమ్. అయినప్పుడు ఇక్కడ ఎందుకు నటించలేదు అంటే ఇంటెన్షన్‌తోనే ఆ అమ్మాయిని ప్రేరేపించాడు. ఆ వీడియో తీస్తూ మాట్లాడుతున్నప్పుడు కృష్ణ అట్లా కాదురా, ఇట్లారా, ఇట్లా యాహ్! వేసుకోవాలిరా, ఇట్లా హ్మ్. వేసుకుంటే అంటే ఆమె చనిపోవాలనే ఉద్దేశం, ఆ ఇంటెన్షన్ కరెక్ట్ గా ఉందనుకోవాలా, లేకపోతే ఇతను కూడా అలా చేసుకోవదులే అన్న భావంతో ఉన్నాడు అనుకోవాలా? ఇంటెన్షన్ తోనే ఆ అమ్మాయిని ప్రేమించాడు కాబట్టి ఎంకరేజింగ్ గా అంటే ఇలా మాట్లాడితే ఆమె రక్తం ఇంకా ఉడుకుతుంది, ఇంకా అవమానం ఎక్కువ పొందుతుంది కదా. నా భర్త అయ్యుండి నన్ను చచ్చిపో చచ్చిపో అని ఎంకరేజ్ చేస్తున్నాడు అని అంటే అది ఎంత అస్సలు మాటలకు అందని బాధ అలీ గారు అది. అంత ఉమ్, అవమానం ఇంకా ఎక్కడా కూడా ఏ స్త్రీ కూడా ఫేస్ చెయ్యలేదు. అంటే ఎక్కడైనా ఏ అవమానమైనా తట్టుకుంటుందేమో కానీ కట్టుకున్న భర్త ఈ రకంగా నువ్వు చచ్చిపో అని అంటుంటే అది ఆ క్షణంలో ఆ అమ్మాయి ఎంత భయంకరమైన అవమానాన్ని భరించిందనేది నాకైతే ఉమ్, కళ్ళకి కట్టినట్టుగా అనిపిస్తుంది. అందుకని ఆ అమ్మాయి చనిపోయింది. ఇతనేమనుకున్నాడు అంటే నేను నా ఆలోచన ప్రకారం నేను తీస్తున్న వీడియో ఎవరికి తెలియదు అని అనుకున్నాడా? లేకపోతే ఇప్పుడు తర్వాత తను పట్టుబడతాడని తెలీదా? లేదు అనుమానాస్పద పరిస్థితుల్లోనైనా నన్ను కాసేపు పట్టుకుంటారనన్నా తెలీదా? తెలిసినప్పుడు నీ ఫోన్ తీసుకుంటారని తెలీదా? నీ ఫోన్‌లో ఉన్నవి వాళ్ళు వెంటనే బయటకి లాగుతారు, చూస్తారు, నిన్ను అరెస్ట్ చేస్తారనేది నీకు తెలీదా? ఇదంతా తెలియకుండా నువ్వు చేస్తున్నావా? నువ్వు అంత ఉన్మాద స్టేజ్‌లో ఉన్నావా? అంత స్పృహ లేని పరిస్థితిలో ఉన్నావా అనంటే, ఏం లేదు. వాడి లోపల ఉన్న సైకో పీక్ స్టేజ్‌కి ఎళ్ళిపోయాడు. ఎళ్ళిపోయి దీన్ని ఎలా అయినా ఖతం చేయాలి. చేసేసి తనకై తాను చచ్చిపోయేలాగా చేసేసి, ఆ వీడియోలో తర్వాత డిలీట్ చేయొచ్చు అనుకునుంటాడు. నేను ఎళ్ళిపోయి హాయిగా బతకచ్చు. నాకేం ఎరగను. నాకేం తెలీదని చెప్పాలనుకున్నాడేమో. సో, ఉమ్, అక్కడ తన శాడిజంని, పైశాచికత్వాన్ని బాగా చూపించాడు. అంటే వాడి కసి కూడా చూపించాడు అందులో. అంటే చాలా మెత్తగా, చాలా స్మూత్‌గా, నవ్వుతూ, ప్రేమగా "ఒరేయ్ కృష్ణ" అంటే అసలు ఎంత ప్రేమ కనిపిస్తుంది ఆ మాటల్లో. అంటే నువ్వు ఉమ్, ఇన్ని రోజులు ఆ అమ్మాయితో అలాగే పిలిచుంటావు గదా! అంటే అంత నటించావా అమ్మాయితో నువ్వు? ఈ ఉమ్. ఈ నటనకే ఆమె చాలా అవమానం పడుంటుంది. చాలా ఉమ్. బాధపడుంటుంది. నిజమే మేడం, మీరు ఆహ్, అన్నట్టు ఆ భార్య ఉరేసుకో ఆ ప్రయత్నంలో ఉండగా అలా కాదురా ఇలా అంటే ఇక కట్టుకున్న భర్త కూడా నన్ను నా చావే కోరుకుంటాడు, ఎందుకు బతకాలి అన్న అదే. మనోవేదనకు అక్కడ గురి ఉంటది. అదే. అదే అవమానం నేనంటున్నది. ఇప్పుడు ఎవరు ఎన్నన్నా భరిస్తుంది.
భర్త అంటే భరించలేదు. అటువంటిది ఏమన్నాడు? చనిపో అంటున్నాడు. ఇలా ఇలా కట్టుకో, అలాగా ఇలాగా అని చెప్తున్నాడు అనంటే, ఎట్టి పరిస్థితుల్లో నన్ను అతను ఇష్టపడటం లేదు. నేను చనిపోవాలనే కోరుకుంటున్నాడు అనేటువంటి ఆ ఉక్రోషం కానీ, ఆ అవమానం కానీ, ఆ బాధ గాని, ఆ మాటల్లో చెప్పలేక తను అంతం చేసుకుందని అర్థమవుతుంది. ఇట్లాంటి శాడిస్టులు సంఘంలో ఉండటానికి వీల్లేదు వలి గారు. ఇలాంటి వాళ్ళని ఇమీడియట్ గా అరెస్ట్ చేసి ఇంకా గిమాండ్లు డైరెక్ట్ గా వీళ్ళని కోర్టులో సబ్మిట్ చేసి జడ్జిమెంట్ ఇవ్వటమే ఇలాంటి వాళ్ళకి. ఎందుకంటే ఆ వాళ్ళు ప్రాపర్ ఛానల్ గా వీళ్ళు వెళ్ళి వాదనలు చేసి తర్వాత వాయిదాలు చేసి వీళ్ళకి ఎన్నాళ్ళు వీళ్ళని సుఖంగా కూర్చోబెడతారు జైల్లో. అలా కాదు, అలా కూర్చోబెడుతూ ఉంటే జైలు ఖాళీ ఉండవు. వచ్చేస్తారు మేడం, వాళ్ళు బయటకు వచ్చేస్తారు, ఇంకొక మహిళను పెళ్లి వచ్చేస్తారు. చేసుకుంటారు, యా, యా, ఆ, వచ్చేస్తారు, సుఖంగా ఉంటారు అంతవరకు కూడా. ఇప్పుడు ఈ అమ్మాయి ఆత్మ అయినా సరే శాంతిస్తుందా? ఆత్మ కూడా క్షోభపడుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు మేము చేసిన తప్పుకి పిల్ల శిక్ష అనుభవించిందని వాళ్ళు కూడా పశ్చాత్తాపంతో కుమిలిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళని ఏమనాలి? వాళ్ళని ద్రోహులు అనాలా, నమ్మక ద్రోహులు అనాలా, లేకపోతే వంచకులు ఏమనాలి అసలు? వీళ్ళకి ఈ రిమాండ్లు, వాదనలు, వాదోపాదాలు ఉండకూడదండి అసలు. కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు ఇంత గొడవలు జరుగుతున్నాయి సర్దుకుంటాయిలే అని వదిలేస్తున్నారు, కానీ ఇప్పుడు అమ్మాయిని కోల్పోయారు కదా. చాలా తప్పండి ఇది. ఇప్పుడు నిజంగా నేను చెప్తున్నాను, లవ్ మ్యారేజెస్ లో వచ్చే గొడవలు ఇంకొక స్టైల్లో ఉంటాయి. ఓకే, అది గొడవ కాదు అని అనను, అది సమస్య కాదు అని నేను అనను. కానీ పర్టికులర్ అరేంజ్డ్ మ్యారేజెస్ లో వచ్చే సమస్యలని ఆడపిల్ల పుట్టింటికి చచ్చే వరకు చెప్పుకోవడానికి ఇష్టపడదు. ఒకవేళ చెప్తే కూడా తల్లిదండ్రులు ఇదే చెప్తారు, అమ్మా సర్దుకుపోమ్మ, మంచి ఉద్యోగం అమ్మా, అతను ఆఫీస్కి వెళ్తే తలుపేసుకుని కూర్చో, నీకేంటి, నీదే రాజ్యం, సుఖంగా ఉండు అని సర్ది చెప్తారు. ఆ కాసేపు ఆ అమ్మాయి సమాధానం పడుతుంది, కానీ మళ్ళీ అతను వచ్చి మొదలు పెట్టినప్పుడు సరికొత్త నరకాన్ని మళ్ళీ చూస్తుంది అనమాట. ఇలా ఎంతకాలం చెప్పండి? ఇలా ఈ సమర్థింపులు, సర్ది చెప్పి కాపురాలను మళ్ళీ పంపించడాలు ఇవి అసలు చేయకూడదు. 1, 2 థర్డ్ టైం ఎప్పుడైనా సరే కంప్లైంట్ వచ్చింది అంటే ఇంకా అమ్మాయిని కాపురానికి పంపించకూడదు. పంపించినా సరే చాలా నిర్ణయాలు తీసుకోవాలి. ఒక పంచాయతీలు చేసుకోవాలి, లేకపోతే చాలా గట్టి నిర్ణయాలు తీసుకున్న తర్వాతే, గట్టి ప్రొటెక్షన్ ఏర్పాటు చేసిన తర్వాతే, ఒక అగ్రిమెంట్స్ తర్వాతనే వాళ్ళని కాపురానికి పంపించాలి. లేదంటే నా దృష్టిలో పంపించకూడదు. థర్డ్ టైం ఎప్పుడైనా సరే శిక్షార్హుడే అంతే. ఇంకా వాడికి క్షమ లేదు. నీకు చెప్పావు, నువ్వు రెండో పెళ్ళాడివి, నువ్వు ఇన్ని గొడవలు పడుతున్నావు, నువ్వు ముందు భార్య వెళ్ళిపోయింది కానీ నీతో గొడవలు పడని మాకు తెలుసని నీకు తెలుసు. నువ్వు సిగ్గుపడి ఈ అమ్మాయితో జాగ్రత్తగా కాపురం చేయాల్సింది పోయి ఈ అమ్మాయిని ఇంకొంచెం ఎక్కువ కోపం చూపిస్తావా? అంటే ముందు భార్య మీద ఉన్న ఆ కక్ష అంతా ఈ అమ్మాయి మీద చూపించావా? నీకు చేతగా లేదా అమ్మాయి దగ్గర? అంటే నీకంటే అమ్మాయి తెలియగలదు కాబట్టి అమ్మాయి చక్కగా తన జీవితం తను చూసుకుంది. ఈ అమ్మాయి అమాయకురాలు కాబట్టి నువ్వు ఆ కోపం ఈ కోపం, నీ ఆఫీస్లో ఉన్న ఫ్రస్ట్రేషన్స్ అవన్నీ తీసుకొచ్చి ఈ అమ్మాయి మీద చూపిస్తే ఈ అమాయకపు అమ్మాయి ఎక్కడ భరిస్తుంది ఇవన్నీ? అసలు అమ్మాయికి తెలుసా నువ్వెందుకు కోపం చూపిస్తున్నావా? నువ్వెందుకు గొడవ చేస్తున్నావా? అమ్మాయికి తెలుసా? రీజన్ అయినా తెలుసా? రీజన్ లేకుండా నువ్వు అమ్మాయితో ఎప్పుడైనా దెబ్బలాడుంటావు, లేకపోతే బాధించుంటావు. ఇవన్నీ తెలుసుకుని అర్థం చేసుకోవాల్సిన అవసరం అమ్మాయికి ఉందా? అసలు ఊహించగలదా నీ మైండ్ లో ఏముందో? ఈ రకంగా మానసికంగా హింస పెడుతున్నప్పుడు 1-2 సార్లు ఏదైనా సర్ది చెప్పినా మూడోసారి అసలు అమ్మాయిని పంపించనే కూడదు. వదిలే అమ్మా, వచ్చేసేయి, ఏదో జరిగిపోయింది తప్పు అని చెప్పి ఇంటికి తెచ్చేసుకోవాలి. ఏదైనా అమ్మాయికి భవిష్యత్తు చూపించాలి. అన్నట్టు కుటుంబ సభ్యుల్లోనే మార్పు రావాలి, పసిగట్టి క్లోజ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు అమ్మాయి ప్రాణం దక్కుండేది. ఇంకొకటి, పెళ్లి చేసే ముందే బ్యాక్గ్రౌండ్ ని బాగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ రెండో అమ్మాయి ఎప్పుడైతే డివోర్స్ అయ్యి వెళ్ళిపోయిందో అసలు ఏ గొడవలు జరిగి ఉంటాయి అనేది అడగకుండానే పిల్లనిచ్చేసారా మరి వీళ్ళు? ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో చాలా మనకి తెలియకుండానే మన ఇంట్లోనే మన చుట్టుపక్కలనే బోల్డ్ క్రిమినల్స్ ఉన్నారు. వాళ్ళ మనసులో ఏముంటుందో మనం అసలు కనిపెట్టలేకపోతున్నాం. పైకి స్వీట్ గా నవ్వుతారు, హాయ్ అని పలకరిస్తారు, బాగున్నారా అంటారు. వాడి లోపల ఎంత పగ కక్ష ఉంటాయో మీకు తెలియదు అలీ గారు. అది ఎక్స్పీరియన్స్ లో వస్తుంది అనమాట. వాడిని అంచనా కట్టలేం మనం. నిన్న బాగానే పలకరించాడు కదా, ఏమైంది వాళ్ళు ఎలా రివర్స్ అయ్యాడు అని మనం అందులో తలములకలు అయ్యి కొట్టుకోవాల్సిన పరిస్థితి అనమాట. అలాంటిది ఇలా పిల్లనిస్తున్నప్పుడు ఎంత ఆలోచించాలండి, ఎంత ఆలోచించాలి? అవును, ఏదో చిన్న అనుకోండి, ఏదోలే సరిపెట్టుకోవచ్చు. అసలు వాడి మైండ్ ఆ రకంగా ఉన్నప్పుడు, ఇన్నిసార్లు కంప్లైంట్ చేసినప్పుడు సర్ది చెప్పి మళ్ళీ పంపించడం ఏంటి? ఇది తప్పు కదా, పెద్దవాళ్ళు చేసిన తప్పు కదా. పెద్దవాళ్ళలో ఆ మార్పు తప్పకుండా రావాలి మేడం, రావాలని కోరుకుందాం అందరూ. ఈ ఘటన తర్వాత కొంత మేలుకొలుపు కలగాలి. ఇది పరువు,
పరువు Yes, అని yes. ఆలోచిస్తారండి పెద్దవాళ్ళు. అమ్మ ఉమ్. మీరు మళ్ళీ విడాకులు తీసుకుని వచ్చేస్తే పరువు పోతుంది అని అనటం వల్ల కూడా వాళ్ళు పాపం కమిట్ అవుతూ ఉంటారు. పరువు పట్టుకుని ఎలాడితే ఆఖరికి ప్రాణాలు పోతున్నాయి కదా మేడం. ప్రాణాలు పోతున్నాయి. బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.